కర్నూలు వారి ఆధ్వర్యంలో ఈ భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది నేత్రదానం గురించి అవగాహన కల్పించడానికి చేస్తున్నటువంటి ర్యాలీ. దీని ముఖ్య ఉద్దేశము ప్రజల్లో చాలామంది అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు చనిపోయిన తర్వాత నేత్రం దానం చేయొచ్చు చేయకూడదు అని వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విశిష్ట అతిథి కేవి సుబ్బారెడ్డి గారు, అట్లే గోవిందరెడ్డి గారు, సంజయ్ రెడ్డి గారు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎస్పెషల్లీ ముఖ్యంగా మా హాస్పిటల్ టీం, మా డాక్టర్స్ మరియు కేవీ సుబ్బారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ అభినందిస్తూ మీ సహకారం వల్ల ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అయిందని ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ ముగియబోతున్నాయి, రేపటితో లాస్ట్. అది ముగించే ముందే ఇలా పెద్ద గ్యాదరింగ్ ఒకటి చేయాలనుకున్నాము అవేర్నెస్ కోసము. దానికి ఫస్ట్ మేము శ్రీకారం చుట్టిన తర్వాత ఫస్ట్ కాల్ చేసింది సార్కి, కే సుబ్బారెడ్డి గారికి కాల్ చేసాం. థ్యాంక్ యూ సార్ మీరు వచ్చినందుకు. అండ్ పిల్లలు కూడా అందరూ చాలా కరెక్ట్గా టైంకి వచ్చారు. అండ్ రియలీ థ్యాంక్ యూ. వాళ్ళందరూ కూడా ఈ యూత్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవేర్నెస్ క్రియేట్ చేయడంలో వాళ్ళు ముందుంటే ఇంకా చాలామందికి సపోర్ట్ వస్తుంది చేయడానికి. దాంతోపాటు మా హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఈరోజు. థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు, డాక్టర్స్ అందరికీ, స్టాఫ్ అందరికీ. గోవిందరెడ్డి సార్ కూడా వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ముఖ్య ఉద్దేశం ఈరోజు నేత్రదానం చేయాలి. 1,00,000 కార్నియాల ఉద్దేశంతోనే మనం ముందుకెళ్ళాలి. ఒక రకంగా ఇండియాలో చనిపోయిన వాళ్ళు 1 కోటి మంది అని సార్ చెప్పారు. దాంట్లో 50% మంది డొనేట్ చేసినా కూడా మొత్తం ఇండియాతో సహా మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాకి ఇండియానే ఐ డొనేషన్ సెంటర్గా మారే అవకాశం కూడా ఉంటుంది. కానీ కేవలం 10% దానికన్నా తక్కువ దానం జరుగుతుంది. కాబట్టి ఇండియాలో ఇంకా దాదాపు 15,000 మంది నల్లగుడ్డు ప్రాబ్లమ్స్తో చూపు లేక కష్టపడుతున్నారు. సో నేత్రదానం యొక్క గొప్పతనం అది. ఒక్క నల్లగుడ్డు ఇద్దరికన్నా ఎక్కువ మందికి చూపించగలుగుతుంది. సో అందరూ నేత్రదానం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.